ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇల్లు యోసం వ్యవసాయదారుల కార్యక్రమం. రైతన్నలు వండించే ఎన్నో తీర్ల పంటల సాగుతో పాటు వ్యవసాయంతో ముడిపడి ఉన్న పాడి పశువుల పెంపకం, కోళ్ల పెంపకం, మేకల గొర్రెల పెంపకం, చేపల పెంపకం గురించి శాస్త్రవేత్తల సలహాలను సూచనలు వినిపించే కార్యక్రమం ఇల్లు వ్యవసాయం. ఈరోజు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో తేనెటీగల ప్రాముఖ్యత, ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కెళ్ళని. గట్లనే రైతాంతరంగంలో సమగ్ర వ్యవసాయం గురించి ఊట్నూర్కు చెందిన సాడిగే రాజేశ్వర్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఈ కాలంలో ఎవరైనా కొత్తతనాన్ని కోరుకుంటున్నారు. చేసే పనిలో అయినా, తినే తిండిలో అయినా, వేసుకునే బట్టలలో సుఖ. ఇక రైతుల సుఖ ఎప్పుడు వేసే పంటలే కాకుండా ఇంకా పంటల సాగుతో పాటు ఇంకా వేరే పనులు కూడా చెయ్యొచ్చు, ఎలాంటి పనులు చెయ్యాలా అనే ఆలోచనలో కూడా పడుతుర్రు. గసుంటి ఆలోచనలలో తేనెటీగల పెంపకం కూడా ఒకటి. మరి అసలు రైతన్నలు తేనెటీగల పెంపకం చెయ్యాలి అనుకుంటే ఎలాంటి పద్ధతులలో ఈ పెంపకాన్ని చెయ్యొచ్చు, దాని గురించిన పూర్తి వివరాలని ఈరోజు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ ముచ్చటలో విందాం. వీరితో ముచ్చట పెడతారు కెళ్ళని. తేనెటీగల ప్రాముఖ్యత గురించి, అట్లాగే ఈరోజు జరుపుకుంటున్న తేనెటీగల దినోత్సవం వెనుక ఉన్న నేపథ్యం ఏంటి, అసలు ఈ రోజును ఎందుకు జరుపుకుంటున్నారు, అట్లాగే ఈ తేనెటీగల వల్ల ఏ రకమైన ప్రయోజనాలు ఉన్నాయి, ఈ వివరాలు తెలియజేసేందుకు ఇప్పుడు మనతో పాటు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ గారు ఉన్నారు. వారిని అడిగే ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రాజశేఖర్ గారు. నమస్కారం. ముందుగల్లా ఈ ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక కారణం కానీ నేపథ్యం కానీ ఏముంది చెప్తారా? సో టాపిక్ కంటే ముందు మరి శ్రోతలందరికీ ప్రపంచ తేనెటీగల దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఈరోజు మే 20 రోజున ప్రతి సంవత్సరము ఈ ప్రపంచ తేనెటీగల దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, అమెరికా శాస్త్రవేత్త అయినటువంటి ఆంటన్ జాన్సా అనే శాస్త్రవేత్త ముఖ్యంగా ఈ తేనెటీగల గురించి ప్రపంచానికి తెలియపరచడము, తద్వారా ఈ 2017 నుంచి మరి ప్రతి సంవత్సరము ఈ మే 20 రోజున ఈ తేనెటీగల గురించి తెలుసుకోవడం కానీ, వివిధ కార్యక్రమాలు చేపట్టడం కానీ వివిధ దేశాల్లో జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా మరి ఈ తేనెటీగల దినోత్సవాన్ని జరుపుకోవడంలో ప్రతి సంవత్సరము ప్రభుత్వం ఒక థీమ్ని నిర్వహిస్తూ ఉంటుంది. సో ఆ థీమ్ విషయానికి వస్తే ఈ 2024 సంవత్సరానికి ముఖ్యంగా తేనెటీగల పెంపకము యువతతోటి, హనీ బీ కీపింగ్ ఎంగేజింగ్ విత్ యూత్ అనేది ఉంది. సో ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా వరకు పాపులేషన్ పెరిగిపోతూ ఉంది, దాంట్లో యువత ఎక్కువగా ఉన్నారు కాబట్టి యువతను మరి ఈ బీ కీపింగ్ అంటే తేనెటీగల పెంపకం వైపు మళ్ళిస్తే కొంత వాళ్ళకు ఉపాధి, అదేవిధంగా ఆదాయము, తద్వారా వాళ్ళ యొక్క ఎకనామిక్ స్టేటస్ పెరుగుతుందన్న ఉద్దేశంతో ఈ సంవత్సరం ఆ థీమ్ని ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ సందర్భంగా యువతని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరము చాలా ఉంది. అయితే ఇప్పుడు ఈ దినోత్సవం వెనుక నేపథ్యము ఏమున్నాయి దాని గురించి చెప్పింది కదా, అసలు తేనెటీగల ప్రాముఖ్యత గురించి చెప్పండి. అసలు వీటి వల్ల లాభాలు ఏమున్నాయి? సో ముఖ్యంగా మరి మనకు నష్టపరిచే పురుగుల కంటే మేలు చేసే పురుగులు చాలా తక్కువ ఉంటాయి. వాటిల్లో తేనెటీగలు ఒకటి, అదేవిధంగా పట్టు పరిశ్రమ, లక్క, ఈ మూడింట్లో ముఖ్యమైనది ఈ తేనెటీగలు. ఎందుకంటే తేనెటీగల ద్వారా మనకు తెలిసిన విషయమే, తేనె అనేది ఉత్పత్తి కింద వస్తుంది. దాని ద్వారా మనకు మెడిసినల్ వాల్యూస్ అంటే ఈ విధంగా డైలీ లైఫ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చాలా వరకు కల్తీగా ఉన్న సందర్భాలలో దాని యొక్క న్యూట్రిషన్ వాల్యూ కూడా మనకు తేనె యొక్క అందరికీ తెలుసు. సో అట్లాంటి మెడిసినల్ వాల్యూ కలిగిన తేనె అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అదేవిధంగా తేనెయే కాకుండా తేనెటీగల పెంపకం ద్వారా ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే పంటల ఉత్పత్తి కూడా చాలా వరకు తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే వివిధ రకాల వాతావరణ పరిస్థితులు చాలా భిన్నమైన ఉండడం వల్ల ఈ ఉత్పత్తి అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది.
తద్వారా అదేవిధంగా తేనెటీగల యొక్క సంతతి కూడా చాలా మటుకు తగ్గిపోతూ ఉంది. కాబట్టి అంటే ఒక లిటరేచర్లో చూసినట్లయితే తేనెటీగలు లేకపోతే మానవాళి కూడా చాలా వరకు తగ్గిపోయే అవకాశాలు ఉందట. ఎందుకంటే మానవాళికి కావాల్సింది ఆహారము కావాలంటే తేనెటీగలు పరపరాగ సంపర్కం చెందించి పంట ఉత్పత్తులు పెంచడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఆ విధంగా ఇటు తేనెతో పాటు పరపరాగ సంపర్కం చెందడానికి కూడా ఈ తేనెటీగలు అనేది చాలా వరకు ఉపయోగపడతా ఉంటాయి. అదేవిధంగా తేనెటీగలు పెంపకం నుంచి వచ్చే తేనె కాకుండా ముఖ్యంగా బీ వ్యాక్స్ అనేది ఉంటుంది, మైనము, అదేవిధంగా ప్రొపెలిస్ అనేది ఉంటుంది, రాజహారం అని ఉంటుంది. సో ఇవి తేనె యొక్క రేటుతో పోలిస్తే 2-3 రేట్లు వస్తూ ఉంటాయి వాటికి. అదేవిధంగా ఇవన్నీ మెడిసినల్ ఇండస్ట్రీస్లలో వేరే వాటిలలో ఉపయోగపడతా ఉంటాయి. సో ఆ విధంగా ఉప ఉత్పత్తులు కూడా తేనె కాకుండా ఇవి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి చాలా వరకు మనకు పరిశ్రమల పరంగా మరి ఇటు ఇన్కమ్ అనేది రాబట్టవచ్చు. ఈ తేనెటీగల్లో ఏమైనా జాతులు ఉంటాయా? అంటే ఎన్ని రకాల జాతులు ఉంటాయి? అందులో మనకు ఈ తేనె ఉత్పత్తికి పనికొచ్చే జాతులు ఏమున్నాయి, వాటి గురించి చెప్తారు? సో ఈ తేనెటీగలలో 4 రకాల జాతులు ప్రాముఖ్యత చెందినవి. అవి ఒకటి ఏంటంటే కొండ జాతికి చెందినవి, అదేవిధంగా చిన్న తేనెటీగలు, తర్వాత ఐరోపా జాతికి చెందింది, అదేవిధంగా పుట్ట తేనెటీగలు. అయితే ఈ మొదటి చిన్న తర్వాత కొండ తేనెటీగల్ని పెంచడానికి వీలు కావు, కానీ ఐరోపా మరియు పుట్ట తేనెటీగల్ని పెంచుకోవడానికి వీలవుతుంది. ఎందుకంటే అవి సహకరిస్తాయి, మన వాళ్ళకి ఈజీగా ఉంటాయి. సో ముఖ్యంగా మనకు ఈ కమర్షియల్గా ఎక్కడ చూసినా కూడా ఈ రైతు చేన్లలో కనబడేవి ముఖ్యంగా ఐరోపా జాతికి చెందిన తేనెటీగలు. అవి కూడా ఎక్కువగా చాలా వరకు ఉత్పత్తిని ఇస్తూ ఉంటాయి. ఒక బాక్స్ నుంచి, ఒక హనీబీ బాక్స్ నుంచి ముఖ్యంగా ఐరోపా జాతికి సంబంధించి అయితే 15 నుంచి 20 కిలోల వరకు తేనె ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అదే పుట్ట తేనెటీగల నుంచి అయితే 8 నుంచి 10 కిలోల వరకు తేనె అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. సో మొత్తానికి నేచురల్గా కాకుండా ఇవి మనము ఆర్టిఫిషియల్గా వీటిని ఈ రెండింటిని మాత్రం మనం పెంచుకొని తేనెను రాబట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ తేనెటీగల పెంపకానికి ఏమేమి అవసరం ఉంటుంది, ఎట్లా ఏ విధంగా చేస్తారు అనే దాని గురించి మాట్లాడుకునే కంటే ముందు ఇప్పుడు తేనెటీగల్లో జాతుల గురించి చెప్పింది కదా, ఇప్పుడు ఇందులో ఒకే రకమైన తేనెటీగల్లో కూడా మళ్ళీ అందులో ఇంకేమైనా రకాలు ఉపజాతులు అట్లా ఏమన్నా ఉంటాయి? ఎందుకంటే మనకు తేనెటీగల్ని సంఘ జీవులుగా అంటాము. అంటే సంఘ జీవులు అంటే సొసైటీ రెస్పాన్సిబిలిటీ. సో మనం ఏ విధంగా అయితే వివిధ రకాల ఉంటామో అవి ఒక పనికి ఫైనల్గా ఒక తేనెని సమకూర్చడానికి ఉపయోగపడతాయి. సో వాటిలలో రాణి ఈగ, అదేవిధంగా పోతు ఈగ, కూలి ఈగ, ఇవి 3 సంఘటితంగా ఉండి ఫైనల్ ప్రోడక్ట్ ని తీసుకురావడానికి ఉపయోగపడతా ఉంది. అయితే ముఖ్యంగా రాణి ఈగ అనేది సంవత్సరం పాటు ఉంటుంది, ఓన్లీ గుడ్లు పెట్టడానికి ఉపయోగపడతా ఉంటాయి. అదేవిధంగా పోతు ఈగ అనేది ఓన్లీ సంపర్కం చెందడానికి మాత్రమే ఉపయోగపడుతుంది, దాని పని ఏమి ఉండదు. అదే కూలీగా అయితే శ్రామిక జీవులుగా ఉండి మొత్తం పని మాత్రం ఇవి అంటే పుప్పొడి కానీ మకరందాన్ని కానీ బయట నుంచి తీసుకురావడం అనేది చేస్తూ ఉంటాయి. వేరే నష్టపరిచే పురుగుల నుంచి వాటిని ప్రొటెక్షన్ చేయడము, ప్రతి ఒక్క పనిని ఇవి కూలీ ఈగలు చూసుకుంటా ఉంటాయి. అయితే ఇవి పోతు ఈగలు మాత్రం ఒక సంపర్కం చెందిన వెంటనే చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవి ఒక 40 రోజుల వరకు బతుకుతాయి. అదే కూలి ఈగలు అయితే 80 రోజుల వరకు బతుకుతాయి. రాణి ఈగ మాత్రం 1 సంవత్సరం పాటు దాని లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఒక హైవ్ అంటే ఏదైతే ఉంటామో బీ బాక్సెస్ హెల్దీగా ఉండడానికి రాణి ఈగను మాత్రం సంరక్షించుకోవాలి. ఒక్కొక్క బీ దాంట్లో ఒక బాక్సులో సుమారుగా 60,000 వరకు తేనెటీగలు అనేటివి సమకూర్చబడతా ఉంటాయి. సో ఆ విధంగా హెల్దీ రాణి ఈగ ఉన్నట్లయితే తేనె ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉండడం అనేది మంచి నాణ్యమైన తేనె కూడా ఉత్పత్తి అవడానికి. అయితే ఇప్పుడు ఈ తేనెటీగల్ని పెంపకం చేయాలనుకున్నప్పుడు ఏమేమి కావాల్సి ఉంటుంది, ఏ విధంగా చేయాల్సి ఉంటుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎకరము దాంట్లో మనకు ముఖ్యంగా అయితే ఒక 2 బాక్సులు అనేటివి సరిపోతాయి. ఈ న్యూటన్ హైవ్స్ అంటాం వాటిని. సో ఆ బీ బాక్సెస్ 1 ఎకరానికి 2 చొప్పున పెట్టుకున్నట్లయితే ఒక్కొక్క బాక్స్ నుంచి సుమారుగా 15 కిలోలు అనుకోండి, అది ఒక నెల సమయంలో మనకు 15 కిలోల తేనె అనేది ఒక బాక్స్ నుంచి అనేది రావడం అనేది జరుగుతుంది. అయితే ముఖ్యంగా మరి ఈ 3 అంటే సీజన్స్ ఉంటాయి, వానాకాలం, చలికాలం, ఎండాకాలం. అయితే ఈ 3 కాలంలలో వాటి మెయింటెనెన్స్ని బట్టి మనకు తేనె దిగుబడి తీసుకోవచ్చు. కానీ ముఖ్యంగా మనకు వాటి సరౌండింగ్స్ ఉండే ఈ ప్లాంట్స్ అంటే పంటలకు బట్టి, అదేవిధంగా పూత కావాల్సింది పుప్పొడి మకరందం కాబట్టి
ఆ పూత సమయంలో ముఖ్యంగా ఎక్కువ దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది. సో నవంబర్ నుంచి మార్చి వరకు అయితే వివిధ రకాల పంటలు పూత సమయంలో ఉంటాయి కాబట్టి అప్పుడు ఎక్కువగా తేనె అనేది ఉత్పత్తి కావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మరి కాలానికి అనుగుణంగా ఇప్పుడు చలికాలం అనుకోండి, కొంత వెచ్చదనాన్ని క్రియేట్ చేయడము, వర్షాకాలం అయితేనేమో కొద్దిగా వర్షాలు వాటిపైన పడకుండా కవర్ చేసుకోవడము, సమ్మర్లో కొంత కూల్ టెంపరేచర్స్ని అంటే గోనె సంచులు నీటి ద్వారా, సో ఇట్లా మెయింటెనెన్స్ చేసుకునే దాన్ని బట్టి ఒక నెల నుంచి 15 కిలోలు తీసుకురావడం చేసుకోవచ్చు. సో ఆ విధంగా మెయింటెనెన్స్ అనేది తక్కువనే ఉంటుంది, పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. ఇకపోతే ముఖ్యమైన పంటలు మన ఆదిలాబాద్ జిల్లాలో చాలా ఎక్కువ ఏరియాలు ఉంది కాబట్టి ప్రతి సుమారుగా 6 నెలలు ఉంటుంది కాబట్టి ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నూనె గింజ పంటలు, అదేవిధంగా పప్పు ధాన్యాలు, పెసర, మినుము, కంది, అదేవిధంగా పొద్దుతిరుగుడు, కుసుమ, ఆవాలు, నువ్వులు, ఈ పంటల నుంచి కూడా ఎక్కువగా పుప్పొడి మకరందం లభిస్తుంది కాబట్టి ఈ పంటల దగ్గర ఉన్న వాటిలలో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనం అంటే మెయిన్గా కావాల్సింది ఫ్లవర్ క్రాప్స్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ముఖ్యంగా ఈ రైతులు కొంత పెస్టిసైడ్స్ అనేటివి చాలా ఎక్కువ మోతాదులో పిచికారీ చేయడం వల్ల ఈ మధ్య కాలంలో ఈ హనీ అంటే ఏదైతే తేనెటీగలు అనేది చనిపోవడం జరుగుతుంది కాబట్టి సో అట్లా కొంత ఆర్గానిక్ సంబంధించిన వ్యవస్థలో కొంత తేనెటీగల్ని పెంచినట్లయితే ఆ తేనెటీగలు చనిపోకుండా కూడా కాపాడుకోవచ్చు. చాలా సంతోషం రాజశేఖర్ గారు. ముఖ్యంగా ఈ తేనెటీగల దినోత్సవాన్ని జరుపుకోవడం వెనక ఉన్న నేపథ్యం గురించి, తేనెటీగల ప్రాముఖ్యత గురించి, తేనెటీగల్లో ఉన్న జాతులు, అట్లాగే తేనెటీగల పెంపకం, వీటికి సంబంధించిన వివరాలన్నిటినీ సవివరంగా తెలియజేసిండ్రు. ఈ తేనెటీగల పెంపకాన్ని కూడా ఒక ఆదాయ వనరుగా, ఆదాయ మార్గంగా ఎంచుకుంటే లాభదాయకంగా ఉంటుంది. మరి రైతులు ఈ దిశగా కూడా ముఖ్యంగా ఈ ఏడాది ఏదైతే నేపథ్యం ఉందో మనకు యువత ఈ తేనెటీగల పెంపకం వైపు అడుగు పెట్టాలి అనేది, మరి యువకులు కూడా ఇప్పటికే పాడి రంగంలో అడుగుపెట్టిండ్రు, ఇంకా వివిధ రంగాల్లో ఉన్నారు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో. అలాగే ఈ తేనెటీగల పెంపకాన్ని కూడా ఒక మార్గంగా ఎంచుకొని ఆ దిశగా పయనించి ఆదాయాన్ని సమకూర్చుకుంటారని ఆశిస్తూ ఈ చక్కటి సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు తేనెటీగలు ప్రాముఖ్యత, ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చటిన్నారు. వీరితో ముచ్చట పెట్టింది కేలేని. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. రైతంతరంగం, వ్యవసాయంలోని అనుభవాలని స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఇది. ఒక పంట సాగే కాకుండా దానికి తోడుగా ఎన్నో తీర్ల పండ్ల మొక్కలు, గట్లనే కోళ్ళ పెంపకం, మేకల పెంపకం, దాంతోపాటు పశువుల పెంపకాన్ని కూడా చేస్తూ కుటుంబం మొత్తం కలిసి ఒకే మాట మీద జీవనం సాగిస్తున్న ఓ రైతు అనుభవం ఇప్పుడు విందా. సమగ్ర వ్యవసాయం గురించి ఊట్నూరుకు చెందిన సాడిగే రాజేశ్వర్తో ముచ్చటలో. మరి వీరితో ముచ్చట పెడుతున్నది పి అశోక్. ఇయాల్టి రైతు అంతరంగం కార్యక్రమంలో ఎంతో ఆసక్తితో, ఉత్సాహంతో, శ్రద్ధతో సమగ్ర వ్యవసాయం చేస్తున్న ఊట్నూరుకు చెందినటువంటి సాడిగే రాజేశ్వర్ గారు మనతో ఉన్నారు. మరి వారితో మాట్లాడుకుందాం. ఈ వ్యవసాయంలో వారి అనుభవాలు ఎట్లున్నాయో వారి మాటల్లోనే విందాం. నమస్కారం రాజేశ్వర్ గారు. నమస్కారం. ముందుగా చెప్పుండ్రి, మీ కుటుంబ నేపథ్యం, మీరు ఎంతవరకు చదువుకున్నారు? మాది అగ్రికల్చర్ కుటుంబం. మా ఫాదర్ అగ్రికల్చర్ చేస్తుండేవారు. దాంతోపాటు మా ఫాదర్ తర్వాత మనం కూడా అగ్రికల్చర్ చేస్తూనే వస్తున్నాం. ఇంటర్ వరకు చదువుకున్నాం, తర్వాత వ్యవసాయం చేస్తున్నాం. మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారు? మీ పిల్లలు, మీ భార్య, వారి గురించి చెప్పండి. మేము ఇద్దరం అన్నదమ్ములం, ఒక చెల్లెలు. తమ్ముడు హైదరాబాద్ సెటిల్ అయ్యిండు, జాబ్ చేస్తారు. నాకు ఇద్దరు పిల్లలు కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చింది, కూతురు పెళ్ళయింది. ఇప్పుడు మనం వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగు. మొత్తం వ్యవసాయం ఎంత చేస్తారు మీరు? అంటే మీ సొంత భూమి పట్టుకొని, కౌలు పట్టుకొని మొత్తం ఎన్ని ఎకరాల వరకు వ్యవసాయం చేస్తారు? 15 ఎకరాల వరకు చేస్తాం. అగ్రికల్చర్ అంటే వరి నాటు ఒక 15 ఎకరాలు వేస్తాం, ఒక 3-4 ఎకరాలు పత్తి, తొగరు. మీ సొంత వ్యవసాయ భూమిలో చూసుకున్నట్లయితే ఇది మంచి ఫామ్ హౌస్ ఉన్నది. అదేవిధంగా రకరకాల పండ్ల చెట్లు, కూరగాయల చెట్లు, కోళ్ళు కనిపిస్తున్నాయి, బర్రెలు కూడా పెంచుతామన్నారు. మరి ఇదంతా కూడా ఎట్లా, ఈ సమగ్ర వ్యవసాయం చేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? ఎందుకంటే కుటీర వ్యవసాయం అంటే ఒక వ్యవసాయం మీద ఆధారపడితే మన దగ్గర ఉన్నటువంటి వర్కర్లకు జీతాలు ఇవ్వడం కష్టమైతే అనే ఉద్దేశంతో బర్రెలు డైలీ ఒక 1000-1500 రూపాయల పాల ముగ్గుతూ, అదేవిధంగా మేకలు, అదేవిధంగా పౌల్ట్రీ, కోళ్ళు, ఇవన్నిటినీ ఒకదానికొకటి అనుసంధానంగా చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే
ఇప్పుడు మనం వర్కర్లు ఇవాళ రేపు 1,20,000, 1,30,000 రూపాయలు ఇవ్వండి వర్కర్ దొరకట్లేదు. ఒక వ్యవసాయంతోనే అన్ని పైసలు వెళ్ళాయి కాబట్టి పాల ద్వారా కొంచెం, మేకల ద్వారా కొంచెం, పౌల్ట్రీ ఫామ్ ద్వారా కొంచెం, ఏదో అందరం కలిసి ఈ కుటీర వ్యవసాయాన్ని చేస్తూ ఉన్నాం. అంటే ఒకే దాని మీద ఆధారపడితే ఎక్కువ లాభం రాదు. ఈ వ్యవసాయ అనుబంధాల మీద ఉన్నట్లయితే దీంతో ఇంత లాభం వస్తుందనే ఉద్దేశంతో ఒక దాంట్లో నష్టమైన ఒక దాంట్లో కలిసి వస్తుందనే ఉద్దేశంతో కుటీర వ్యవసాయం చేస్తూ ఉన్నాం. మాకు ఇప్పటి వరకు ఈ వరిలో నష్టం వచ్చిన పత్తిలో నష్టం వచ్చిన పాలలో నష్టం వచ్చిన మేకలలో ఈ రకంగా నడిపిస్తూ ఉన్నాం. సుమారు ఎంతమంది కూలీలు పనిచేస్తారు మీ ఫామ్ హౌస్లో? మా దగ్గర ఒక 4-5 జీతగాళ్ళు ఉన్నారు. దాంతోపాటు వరి నాట్లకు కానీ, కోతలకు కానీ, పత్తి కలుపుకు కానీ, పత్తి ఎరడానికి కానీ ప్రతి రోజు 10 నుంచి 20 మంది వర్కర్లు మన దగ్గర పనిచేస్తారు. అంటే సీజన్లో. ఇప్పుడు ఎప్పుడు ఉండేటోళ్ళు ఎందరు ఉన్నారు? అంటే ఎప్పుడుగా ఎండాకాలం కానీ వానాకాలం కానీ ఎప్పుడు పనిచేసే వాళ్ళు ఎందరు ఉన్నారు? 4 ఉన్నారు. వారు మాత్రం ఇక్కడనే ఫామ్ హౌస్లోనే ఉంటారా? వస్తూ వెళ్తూ ఉంటారు. ఫామ్ హౌస్లో ఉండే మొన్నటి వరకు. ఇక్కడ మేకలు ఉండని రోజులు ఇక్కడ ఉండే. ఇప్పుడు మేకలు వేరేక్కడ పంపినాం కాబట్టి ఇక్కడ లేరు, అక్కడ ఉన్నారు. ఈ డైరీ ఫామ్ గురించి మాట్లాడుకుంటే ఈ డైరీ ఫామ్లో ఎన్ని పశువులు ఉన్నాయి? నా దగ్గర 8 బర్రెలు ఉన్నాయి. ఇది కూడా లోకలేనా లేకుంటే ఇవి వేరే జాతీయ? లోకల్ ముర్రా జాతీయ కానీ లోకల్. ముర్రా క్రాస్ బ్రీడింగ్ లోకలే. ఒక్కొక్కటి 3-4 లీటర్ల పాలిస్తాయి. దాంతోపాటు ఒక జీతాన్ని పైసలు వెళ్ళిపోతాయనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఎంతవరకు పాల ఉత్పత్తి అవుతాయి? అన్ని బర్రెలు పాలిస్తాయా? ఇప్పుడైతే ప్రజెంట్ 3 ఇస్తున్నాయి. 3 అంటే ఎన్ని లీటర్ల పాల ఉత్పత్తి అవుతుంది? 9 లీటర్లు ఇస్తాయి. పొద్దున 9, పొద్దుకి 9, 18 లీటర్లు వస్తాయి. ఎక్కడికి తరలిస్తారు ఆ పాలని? మార్కెట్కు, పాల కేంద్రంలో వస్తుంది. అదేవిధంగా ఈ కోళ్ళు, నాటుకోళ్ళు కనిపిస్తున్నాయి. నాటుకోళ్ళే ఉన్నాయా ఇంకా వేరే కోళ్ళు కూడా ఉన్నాయి? నాటుకోళ్ళు నా దగ్గర 200 ఉండే. మొన్న ఎండాకాలం ఈ తీవ్రమైన ఎండలకు చనిపోవడం జరిగింది. ప్రజెంట్ ఒక 50-60 కోళ్ళు ఉన్నాయి, నాటుకోళ్ళు. ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారా మీరు? అమ్మేస్తూ ఉంటారు తీసుకెళ్ళి? వాటిని మనమే చూడడానికే పెంచుకుంటాం. నేను ఎక్కడ పోయినా కానీ ఒక కోడి 2 కోళ్ళు మనకేది నచ్చితే దాంట్లో రకరకాల కోళ్ళు ఉంటాయి కదా, వాటిని కొనుకొచ్చేది నాకు ఒక కోరిక అన్నట్టు. హాబీ ఉన్నది. బర్రెలు పెంచాలా, కోళ్ళు పెంచాలా, మేకలు పెంచాలా, కుక్కలు పెంచాలా, నోరు లేని పశువులన్నింటికి మన దగ్గర పెంచాలనేది ఒక కోరిక. ఈ కోళ్ళ పెంపకానికి ఏం పని ఉంటుంది మరి? అంటే వీటికి ఏమన్నా దానా వేయాలా? బాయిలర్ మనం పెంచేటప్పుడు మనకు చిన్న పిల్ల 25 నుంచి 55 రూపాయల వరకు దొరుకుతుంది. బాయిలర్ కోడి పిల్ల. దాన్ని తీసుకొచ్చిన తర్వాత 40 రోజులకు అది 2 kg అవుతుంది. 40 days 2 kg అవుతుంది. దాన్ని మనం మార్కెట్లకు పంపుతాం. బాయిలర్ కోళ్ళ పెంపకం కూడా చేపడుతుంది. బాయిలర్ కోళ్ళ పెంపకం కూడా చేపడుతున్నాం. ఈ నాటుకోళ్ళు మాత్రం అమ్మరు? అంటే ఇట్లా చూడడానికి మనం తినడానికి, చుట్టాలు బంధువులు వచ్చినప్పుడు, ఏదో ఫ్రెండ్ సర్కిల్ వచ్చినప్పుడు కోసుకోవడానికి మన సొంతానికే వాడుకుంటాం. కానీ ఎప్పుడైనా నెసెసరీ అన్నప్పుడు, ఎక్కువ ఉన్నప్పుడు అమ్మేస్తాం. బాయిలర్ కోళ్ళు ఎట్లా కిలో పోతాయి? ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ అయితే ఒక 115 ఉన్నది. దాని రేటు చెప్పలేము. ఎప్పుడు ఏ రేటు ఉంటుందో చెప్ప 60 రూపాయల నుంచి షురు చేస్తే 120, 130 దాకా కూడా పోతుంది. మార్కెట్లో ఏ విధమైన రేటు ఉంటే ఆ విధంగా మీరు అమ్మేస్తారు. పేపర్ రేటు కంటే 15 రూపాయలు తక్కువ ఇస్తారు మనకి. బాయిలర్ కోళ్ళు ఇక్కడికి వ్యాన్ వస్తుంది, ట్రేడర్ ఉంటాడు, ఆయన తీసుకెళ్లి చికెన్ సెంటర్లకు సప్లై చేస్తారు. మీరు ఎన్ని బాయిలర్ కోళ్ళు పెంచుతారు పెంచినప్పల్లా? నాకు 2 షెడ్లు ఉన్నాయి. 1500 వేస్తాం. 3000 పెంచగలుగుతాం. నాటుకోళ్ళు కూడా పెంచినాం. కానీ దానికి రోగం రావడం వల్ల 500 కోళ్ళు చనిపోయినాయి. అప్పటి నుంచి నాటుకోళ్ళు వేయడం లేదు. మీ ఫామ్ హౌస్లో చూసినట్లయితే అక్కడక్కడ పండ్ల చెట్లు, కూరగాయల చెట్లు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. అసలు పండ్లు ఏ రకాలు ఉన్నాయి? మా ఫామ్ హౌస్లో ఒక 30 కొబ్బరి చెట్లు ఉన్నాయి, ఒక 4 సంతర చెట్లు ఉన్నాయి, 4 దానిమ్మ చెట్లు ఉన్నాయి, ఒక 4 మామిడి చెట్లు ఉన్నాయి, ఒక 4 అరటి చెట్లు ఉన్నాయి, ఒక 10 జామ చెట్లు ఉన్నాయి, ఒక 2 ఉసిరి చెట్లు ఉన్నాయి, ఒక ఆలుబుకార్ చెట్టు ఉంది, ఒక వాటర్ యాపిల్స్ ఉంది. కూరగాయలు అయితే బీరకాయలు, బెండకాయలు, సపోటా అన్నీ ఉన్నాయి. మనకు సర్వం లేదంటూ లేదు. ఏ సీజన్లో వచ్చినా ఆ సీజన్లో పండు దొరుకుతుంది మీ చేనులో? తప్పకుండా. అల్లనేరేడు పండ్ల చెట్లు ఎండాకాలం దొరుకుతాయి, ఉసిరికాయలు దొరుకుతాయి ఎండాకాలం, కొబ్బరి బొండం దొరుకుతాయి ఎండాకాలం, వర్షాకాలంలో జామకాయలు, ఇప్పుడు కూడా జామకాయలు కూడా దొరుకుతాయి, సపోటా దొరుకుతాయి. మనకు ఇంటికి ఏదైతే అవసరమో అవి కావాలనే ఉద్దేశంతో మనం ఓన్లీ మన ఇంటి కోసం అనేటి చెట్లు పెట్టుకోవడం జరిగింది. ఒక కోరిక ఏంటంటే మా మనవరాళ్ళు తాత అయిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఏ పండుగ కావాలంటే దింపించాలనే ఒక లక్ష్యంతో ఫామ్ హౌస్ పెట్టుకోవడం జరిగింది. ఆ పిల్లలను తీసుకొచ్చి సాయంత్రం మనం కలయాపన వేయాలనే ఉద్దేశంతో ఈ ఫామ్ హౌస్లో పెంచడం జరిగింది. ఈ కూరగాయలు అమ్మడానికా లేకుంటే మీరు తినడానికి సాగు చేస్తున్నారు? మేము తినడానికి, మా దగ్గర ఉన్న కూరగాయలు మేము, మా దగ్గర ఉన్న వర్కర్లు తినడానికి బీరకాయలు, బెండకాయలు, అల్చెంత, టమాటా, గోంగూర, తోటకూర ఇవన్నీ పెంచుకొని మనం అంగడి పోకుండా మనం పండించుకోవాలనే ఉద్దేశంతో పండించుకొని మన ఇంటికి
ఎలాంటి మన ఏదైతే బర్రెలు మేకల పెండ వేసి పెంచుకుంటున్నాం మనం ఎలాంటి పురుగు మందులు కానీ రసాయన మందులు వాడకుండా రసాయన మందులు వాడకుండా మన ఇంటి మందం పెంచుకుంటాం. సుమారు ఎన్నేళ్ళాయా మీరు ఈ వ్యవసాయం చేయబట్టి? నేను మా ఫాదర్ వ్యవసాయం, తర్వాత మనం వచ్చిన వ్యవసాయం అట్లనే కంటిన్యూషన్ నడుస్తూ ఉంది. ఈ ఫామ్ హౌస్ పెట్టి ఒక 10 సంవత్సరాలు అయింది. మరి ఒక 10 సంవత్సరాలుగా మీరు గట్టిగా ఈ వ్యవసాయం చేస్తున్నారు కదా, ఎట్లా ఉన్నది మీకు? లాభం చూసుకున్నట్లయితే ఉన్నది లాభం వ్యవసాయంలో? వ్యవసాయంలో లాభం అంటే కష్టపడుతూ ఉంటుంది, లేకుంటే ఉండదు. ఎంత వేసినా అన్ని వర్కర్ల కాళ్ళకి లేకుండా మనకు ఓన్లీ మన పెట్టిన పైసలకు మన తిండి మందం బియ్యం అనేటి అంతే తప్ప ఏదో ఏం చేస్తున్నాం అంటే వ్యవసాయం చేస్తున్నాం అన్నట్టు అంతే. ఇటు అగ్రికల్చర్ వ్యవసాయం వరి కానీ, పత్తి కానీ, మేకలు కానీ, బర్రెలు కానీ, పౌల్ట్రీ కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జీవనాధారం కొనసాగుతూనే ఉన్నది. తక్కువ ఒడిదొడుకులు ఉంటాయి, తక్కువ ఎక్కువ వచ్చినా ఒడిదొడుకులు ఉంటాయి, అవన్నిటిని నడుపుకుంటా అంటే ముందుకెళ్తున్నాం కంటిన్యూషన్. అంటే ఒక 4-5 కుటుంబాలని పోషిస్తూ మన కుటుంబాన్ని పోషించుకుంటాం, మీ కుటుంబాన్ని పోషించుకుంటూ ఏమైనా నష్టమైన లాభమైన మాత్రం కొనసాగిస్తున్నారు. నష్టమైన లాభమైన నాతో పాటు ఒక 5 కుటుంబాలని పోషిస్తూ నా కుటుంబాన్ని పోషించుకుంటూ సమాజంలో ఒక మంచి గౌరవం సంపాదించుకుంటూ కంటిన్యూ వ్యవసాయాన్ని కొనసాగిస్తాం. ఈ వీటితో పాటు ఈ కూరగాయలు, ఈ మేకలు, గొర్రెలు, ఈ బర్రెలతో పాటు మీరు పత్తి, వరిని కూడా సాగు చేస్తున్నారు. పత్తి కూడా సాగు చేస్తాం. సంవత్సరంకి ఒక 2-3 ఎకరాలు వేస్తాం. ఎందుకు అన్నీ వేస్తున్నాం, ఇది కూడా చేసి చూద్దామనే ఉద్దేశంతో పత్తి వేయడం జరిగింది 2-3 సంవత్సరాల నుంచి. పోయినసారి 3 ఎకరాల్లో 25 క్వింటాల పత్తి వెళ్ళింది, ఒక 7 క్వింటాల తొగర్లు వెళ్ళినాయి, నడుస్తూ ఉంది. అది కూడా కౌలుకే, మన భూమి ఏం కాదు. వరి ఎంత వెళ్ళింది? వరి చూడు నాకు 260 క్వింటాల వడ్లు వెళ్ళినాయి. పోయినసారి 260 క్వింటాల వడ్లు వెళ్ళినాయి. ఇప్పుడు సెకండ్ క్రాప్లో నిన్ననే కటింగ్ చేసినాం. తెలియదు. ఇన్నేళ్లుగా వ్యవసాయం చేస్తున్న ఒక రైతుగా వేరే రైతులకు ఏం చెప్తారు మీరు? అంటే ఎట్లా వ్యవసాయం చేసుకుంటే మనం వ్యవసాయంలో మంచి లాభాలు సాధించవచ్చు అంటారు? ఇప్పుడు ప్రతిదానికి రేట్లు ఎక్కువైనాయి. ఏదైతే ఇప్పుడు ఫర్టిలైజర్కు ఫుల్ రేట్లే ఉన్నాయి, విత్తనాలకు ఫుల్ రేట్లే ఉన్నాయి. కానీ మేము పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఒక కైకిలి మనిషి కావాలంటే 500 రూపాయలు, ఒక మనిషి కైకిలి కావాలంటే మగవాళ్ళకు 500, ఆడోళ్ళకు 300 ఇస్తున్నాం. అటు అంటే పొద్దు పోతుంది, వెళ్ళిపోతారు, పని కాదు. ఇలా రేపు యంత్రాలతో చేస్తేనే మన లాభం వస్తుంది. కానీ ఈ కైకిలి పెట్టి మనం చేస్తే అందులో మిగిలిన 1 రూపాయి కూడా మిగిలేదు. ఎందుకు మిగిలది అంటే ఈ ఏదైతే మనం ఫర్టిలైజర్ వాడుతున్నామో అవన్నిటికీ రేట్ బాగా అయినాయి కాబట్టి చాలా కష్టం. ఇప్పుడు ఏదో కంటిన్యూషన్లో నడిపిస్తున్నాం. మళ్ళీ లేబర్లు కూడా దొరకట్లేదు, అన్నీ ఫ్రీ అయినాయి. ఆ ఫ్రీకి ఆశపడి ఎవరు లేబర్ రమ్మన్నా వచ్చేటోళ్ళు లేరు. చేస్తే మనం సొంతం చేయాలా, లేకుంటే మన మిషన్ హార్వెస్టర్ యంత్రాలతోనైతేనే నడుస్తుంది. యంత్రాలతో చేసుకుంటే వ్యవసాయంలో లాభం ఉన్నదంటారు. యంత్రాలతో చేస్తేనే లాభం, కానీ ఎవరైతే కూలీలను పెట్టి చేస్తే ఆ కూలీల పైసలు కూడా వెళ్ళాయి. ఎవరైనా సరే మీ ఫామ్ హౌస్ని చూడాలనుకున్నా, లేక మీ నుండి ఏమైనా సమాచారం తెలుసుకోవాలనుకున్నా మిమ్మల్ని ఫోన్లో సంప్రదించే అవకాశం ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ చెప్పండి. నా ఫోన్ నంబర్ 9440848397. సాడిగే రాజేశ్వర్ గారి నంబర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. మరి వీరి వ్యవసాయ క్షేత్రం ఐటీడీఏ కార్యాలయం పక్క నుంచి గంగన్నపేట్ చెరుకట్టకు ఆనుకొనే ఉంటుంది. మరి ఎవరైనా చూడొచ్చు, వారి అనుభవాల్ని కూడా తెలుసుకోవచ్చు. వారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9440848397. చాలా మంచిదండి రాజేశ్వర్ గారు. మీరు ఇట్లనే ఈ సమగ్ర వ్యవసాయాన్ని ఇలాగే కొనసాగించాలని, మున్ముందు మంచి లాభాలు సాధించాలని ఆశిస్తూ మీరు చేస్తున్నటువంటి ఈ సమగ్ర వ్యవసాయ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు రైతంతరంగం కార్యక్రమంలో సమగ్ర వ్యవసాయం గురించి ఊట్నూరుకు చెందిన సాడిగే రాజేశ్వర్తో ముచ్చటిన్నారు. వీరితో ముచ్చట పెట్టింది పి అశోక్. ఇది ఇయాల్టి ఇల్లు వ్యవసాయం. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఆదిలాబాద్ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రామ్ ప్రసాద్ గారు వివిధ పంటలలో పురుగులు తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతన్నలకు సలహాలు ఇస్తారు. రైతన్నలు ఫోన్ చేయాల్సిన నంబర్లు 08732295081, మరొక నంబర్ 230081.
ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.